విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? జవాబు స్కర్వీ. 4 ప్రశ్న రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే రక్త కణాలు ఏవి? జవాబు రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్. 5 ప్రశ్న ఒక కృత్రిమ గర్భనిరోధక పద్ధతిని తెలపండి. జవాబు కాండమ్స్ లేదా కాపర్టీ. 6 ప్రశ్న ఆహారపు గొలుసులో ప్రాథమిక వినియోగదారులు ఎవరు? జవాబు శాకాహారులు. ఉదా ఆవు, మిడత. విభాగము 2 మార్కుల ప్రశ్నలు. 7 ప్రశ్న ధమనులకు సిరలకు మధ్య 2 తేడాలు రాయండి. జవాబు ధమనులు రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు తీసుకెళ్తాయి. శుద్ధరక్తం. సిరలు శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని తెస్తాయి. అశుద్ధ రక్తం. 8 ప్రశ్న స్వయం పోషకాలు మరియు పరపోషకాల మధ్య తేడా ఏమిటి? జవాబు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునేవి స్వయం పోషకాలు, మొక్కలు. ఆహారం కోసం ఇతరులపై ఆధారపడేవి పరపోషకాలు, జంతువులు. 9 ప్రశ్న వాయుసహిత మరియు వాయురహిత శ్వాసక్రియ మధ్య తేడా ఏమిటి? జవాబు ఆక్సిజన్ సమక్షంలో జరిగేది వాయుసహిత, ఆక్సిజన్ లేనప్పుడు జరిగేది వాయురహిత శ్వాసక్రియ. 10 ప్రశ్న జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్ల పాత్ర ఏమిటి? జవాబు ఎంజైమ్లు సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడానికి, జీర్ణం చేయడానికి సహాయపడతాయి. విభాగము 3 మార్కుల ప్రశ్నలు. 11 ప్రశ్న కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని నిరూపించే ప్రయోగాన్ని వివరించండి. నలుపు గీతల ప్రయోగం. 12 ప్రశ్న నెఫ్రాన్, వృక్కం, బొమ్మ గీచి భాగాలను గుర్తించండి. 13 ప్రశ్న మొక్కల్లోని వివిధ రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులను తెలపండి. 13 ప్రశ్న గాలి పీల్చేటప్పుడు మరియు వదిలేటప్పుడు ఊపిరితిత్తులలో జరిగే మార్పులను రాయండి. విభాగము 5 8 మార్కుల ప్రశ్నలు. 15 ప్రశ్న మానవ జీర్ణ వ్యవస్థ పటాన్ని గీచి ఆహారం జీర్ణమయ్యే విధానాన్ని వివరించండి. 16 ప్రశ్న మానవ హృదయం అంతర్నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి. 17 ప్రశ్న మెండల్ ఏక సంకర సంకరణ ప్రయోగాన్ని ఒక ఉదాహరణతో వివరించండి. హాల్ టికెట్ గురించి చిన్న సలహా. మీ హాల్ టికెట్ పోతే కంగారు పడకండి. వెంటనే మీ స్కూల్ హెడ్మాస్టర్ను కలవండి, లేదా మీ స్కూల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ నంబర్ తెలిస్తే ఆన్లైన్లో కూడా ప్రింట్ తీసుకోవచ్చు. రేపటి పరీక్షకు ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా ఏవైనా జవాబులు వివరణాత్మకగా కావాలా?